వేషం వేసుకొని వేషమే నేననుకుంటారు గదా! అంటే అది పిచ్చితనం అంటారు కదా! అలాగే మనం ఒక ఫాంటసీ చేస్తున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ కలలే మనమే అనుకుంటాం. మనము ఆ కలే అనుకుంటాం. అనుకోని ఆ వ్యక్తినే మనం అనుకుంటా ఉంటాం కలగంటూ. మనల్ని మనం మర్చిపోయి ఆ కలలు ఏదైతే కంటున్నామో ఆ వ్యక్తిని మనం అనుకుంటాం. ఇప్పుడు 'చిరంజీవిలాగా' లేకపోతే పెద్ద రాజకీయ నాయకుడిలాగా, ఆ! ఒక శృంగార పురుషులాగా, ఒక అమ్మాయికి లైనేస్తూ లవర్ బాయ్‌లాగా ఇన్ని ఊహించుకుంటాం. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ప్రేమికుడిగా భావించుకుంటాం. మనల్ని మనం మర్చిపోయి మరోలాగా ఉంటాం. అంటే దీన్నేంటంటే వేషం వేసుకొని ఆ వేషమే నేను అనుకుంటారు చూసినావా? అది పిచ్చితనం అంటారు చూడు అలాంటిదనమాట. ఇది ప్రతి మనిషికి ఉంటది. అయితే అంటే ఊహించుకొని ఆ ఊహే మనం అనుకుంటూ ఉంటాం. ఆ ఊహలో పాత్రే మనం అనుకోని అలా అనుభవం పొందుతూ ఊహించుకుంటాం, కలలు కంటూ ఉంటాం కదా! అయితే ఇలాగే ఒక కంటెంట్ కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే ఇగో ఇలాగే మాట్లాడాలి. ఉదాహరణకి మనం ఒక వర్షంలో పోతున్నాం అనుకో, చల్లగా పోతుంటే గజగజ వణుకుతూ ఉంటాం. వర్షంలో తడుస్తుంటే వణుకుతూ ఉంటాం. మీద ఏదైనా కప్పుకుంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం అందరికీ తెలుసు. కానీ ఆ వర్షం అయిపోయిన తర్వాత ఇంట్లోకొచ్చిన తర్వాత నార్మల్ అయితాం కదా! ఆ వర్షం తగ్గిన తర్వాత ఎండలో మళ్ళీ హాయిగా పోతూ ఉంటాం. కానీ ఆ ఎండలో కూడా అలాగే వణుకుతూ, గజగజ వణుకుతూ వర్షంలో ఉన్నప్పుడు ఫీలింగ్ పొందాలి. చలికి వణుకుతూ వర్షంలో ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా పొందగలమా? అలా పొందితే ఎట్లుంటది? అంటే ఆ ఫాంటసీ చేస్తూ, ఆ అనుభవానికి లోనవుతూ, అలా అనుభవిస్తూ అప్పుడు మళ్ళీ మనమే అనుకోవాలది. ఆ అనుభవాన్ని పొందుతూ వర్షంలో తడుస్తున్నాను అని అనుకోవాలి. ఎప్పుడైతే కలలు కంటూ ఆ కలే నేను అనుకుంటాను చూసినావా? అలా ఆ అనుభవాన్ని ఊహించుకుంటూ, అలా అనుభవం పొందుతూ, ఇప్పుడు వర్షంలో నేనే తడుస్తున్నాను అనే భ్రమకు లోను కావాలన్నట్టు. అంటే వేషం వేసుకొని వేషమే నేను అనుకుంటాను చూసినావా? అలా అనమాట. అలా కావాలి. దీనివల్ల మీరు కెమెరా ముందు మీరు ఏదైతే ఆర్టికల్ చదువుతారో దాని గురించి ఫాంటసీ చేస్తూ చక్కగా మాట్లాడగలుగుతారు. ఆ ఫాంటసీకి లోనే. ఆ ఫాంటసీ లోనవుతూ, ఆ కంటెంట్‌కి తగ్గట్టు ఒక ఫాంటసీకి లోనవుతూ, మిమ్మల్ని మీరు మర్చిపోయి రకరకాల ఫాంటసీకి లోనవుతూ, రకరకాలుగా లోనవుతూ, అదే మీరు అనుకుంటూ మాట్లాడితే మీకు తెలవకుండానే కంటెంట్ వస్తుంది, ఆలోచనలొస్తాయి, ఐడియాలొస్తాయి, అనుభవం వస్తుంది, మాటలొస్తాయి. మంచి మంచి ఫీలింగ్సొస్తాయి. మంచి ఏకాంతం వస్తుంది. చూసారా? ఇలా వస్తుందనమాట. గుర్తుపెట్టుకోండి. మస్తుంటది. చక్కగా మాట్లాడగలుగుతారు. సినిమా అయినా, కథ అయినా ఇలాగే చేస్తారు. మీరు కెమెరా ముందు ఇలాగే మాట్లాడాలి. అద్భుతంగా మాట్లాడగలుగుతారు.